ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పండుగ ఎట్లా జరుపుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మా ఇంట్లో పండుగ ఎట్లా అయిందో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా ఈరోజు పొద్దున్న లేచి బయట చూసేసరికి నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది. పండుగ ఎట్లయితుందో పూజ ఎట్లయితుందో అని అనుకుంటూనే ఉన్నా, కానీ పూజ అయితే చాలా బాగా జరిగింది. కొంచెం సేపే పడింది, ఆ తర్వాత అయితే తగ్గింది. ఇంకా నేను పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని ఫస్ట్ అయితే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసిన. ఎందుకంటే ప్రసాదాలు చేస్తే సగం పని అయిపోతుంది. ఇంకా మా ఆయన నాతో పాటు మా అత్తమ్మ కూడా అందరు లేచేసి అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. నాకైతే మస్తు హెల్ప్ చేసిండు మా ఆయన అయితే. ఇంకా తోరణాలు కట్టడం కానీ, పూలు కట్టడం కానీ, ఇంకా డెకరేషన్ అంతా మా ఆయన చూసుకుంటే, ఇంకా మా అత్తమ్మంటారా పిల్లల్ని లేపి వాళ్ళకి బ్రష్ చేపించి స్నానం చేపించి వాళ్ళకి తినిపించేసింది. ఇంకా ఆ లోపు నేను ప్రసాదాలను చేసేసి ఇంకా పూజలు అయితే కూర్చున్నాం. మాకైతే పూజలు వ్రతాలు ఏం రావు కాబట్టి, అందులోనూ ఇంకా పందులు కూడా అందుబాటులో లేడు కాబట్టి టీవీలోనే పెట్టేసుకున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని స్టెప్స్ ఫాలో అవుతూ పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసినాం. పూజ అయితే చాలా బాగా జరిగింది. మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ప్రసాదం కింద 3 రకాల ప్రసాదాలు అయితే చేసినాను. బెల్లం అన్నం, పులిగోర, పాయసం. కానీ ఇంకా తెలంగాణలోకి అందరికీ గుర్తుకొచ్చేది వినాయకుడు పండుగ అంటే బెల్లం పానకల పాశం. కానీ నాకు చేయడం రాదని నేను చేయలేను. మీలో ఎవరికైనా ఈజీ మెథడ్లో చేయడం తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేసి వినాయకుడికి నైవేద్యం లాగా అయితే పెడతాను. ఇంకా మా ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది. హైలైట్ విషయం ఏంటంటే పంతులు గారికి స్కాన్ చేసి ఫోన్పే ద్వారా దక్షిణం అయితే వేసేసినాం. ఇది హైలైట్ కదా. ఇంకా అందరం పీస్ఫుల్గా ప్రసాదం అయితే తినేసినాం. చెప్పడం మర్చిపోయినా, ఈరోజు ముందే వినాయకుడు పండుగ నెలవంకని అస్సలు చూడకండి, అదే చందమామని అస్సలు చూడకండి, ముందే నిందల పాలు అయిపోతారు. ఇంకా అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.